విద్యార్థుల పైన దాడులు జరుగుతున్నాయి. మీరు గతంలో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా ఉద్యోగ అవకాశాలు కావాలి అంటే రేవంత్ సర్కార్ కూడా ఇక్కడ దాడి చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ అని చెప్తే అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ విద్యార్థుల పైన దాడులు చేస్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న ఇది యావత్ విద్యార్థులపైన దాడి జరిగినట్టు అన్న, భారతదేశంలో అందరి విద్యార్థులపై దాడి జరిగినట్టుగా గుర్తించాలా. ఎందుకంటే ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ 22 లక్షల మంది రోడ్ ఎక్కి మా బతుకులు మారాలి, మిమ్మల్ని మా బతుకుల కోసం మేము కొట్టాడుతాం సార్ నిరసన తెలుపుకుంటుంటే పోలీసుల్లో పెట్టి లాటరీ పెట్టి ఇట్లా విషయం కొట్టిస్తారా? ఇది మన బీజేపీ పార్టీ మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గూండాలుగా చేరి అక్కడ రౌడిజం క్రియేట్ చేసి మొత్తం పోలీసు అల్లరికంగా చేసి విద్యార్థులను వాళ్ళని అందరి ఇష్టం వచ్చి కొట్టుకొని చేసుకుని రోడ్డుకి ఇచ్చారు అన్న. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు వాళ్ళు మా జీవితాలు బాగుపడాలని చెప్పి పేపర్ లీక్ ఎవరైతే లీక్ చేసారో ఆ పేపర్కి పట్టుకొని మనం శిక్షించండి, మా బతుకులు ఎట్లా అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కితే ఇవాళ దుష్పతి వచ్చింది. ఈ రోజు మా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన లాటరీ ఛార్జ్ని మైండ్లో పెట్టుకొని దానికోసం ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉన్నది, ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు కూడా నీట్ పేపర్ కు వ్యతిరేకంగానే ఇక్కడ బీజేపీ సర్కార్ వ్యతిరేకంగానే ధర్నాలు ఆందోళనలు కూడా చేపట్టారు. అలా ప్రధాన నాయకుడైన రాహుల్ గాంధీకి కూడా ఈ నిరాశనలో భాగంగానే దాడిలో భాగంగా ఆయనకు కూడా గాయాలైనవి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు అన్న? అది అంతా ఫేక్ అన్న, తూతూ మంత్రం లెక్క చేసుడే. ఆయన బడేమియా, ఆయన చోటేమియా. బడేమియా మోడీ, చోటేమియానేమో రాహుల్ గాంధీ. దానికి తొత్తుగా ఈ రేవంత్ రెడ్డి. అందరు వీళ్ళంతా కలుసుకొని కుమ్మకాయ కావాలని చేసిన పథకం ఇది. ఫస్ట్ మా నీట్ పేపర్ లీక్ కాగానే ఫస్ట్ రాజభవన్ ముట్టడి చేసి మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్న రాజభవన్ ముట్టడి చేసినాము. ఫస్ట్ యావత్ భారతదేశాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసింది మనమే. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది అనేది కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది కదా మోడీ సర్కారును నిలదీస్తామని, మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదొక తూతు మంది జోగా పార్టీ. అది దాని వచ్చి ఏం చెప్పుకోలేము. దాన్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్న. కాంగ్రెస్ పార్టీ అన్నీ ఒకటే, అవి మూడు కలిపి ఒకటే పార్టీ. కాంగ్రెస్ బీజేపీ మూడు ఒకటే, మూడు కలిపి కుమ్మకైన పార్టీలు అవన్నీ. చివరిగా చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? మీరే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంతమంది విద్యార్థులు ఈరోజు మాకు భారీగా సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా సపోర్ట్ చేయడానికి ఎవరుంటున్నాను? ఆయన ప్రభుత్వం ఆల్రెడీ ఆయన గద్దె దించే రోజు వచ్చింది. ప్రజలు తిరిగి కొట్టే టైం వచ్చేసింది. ఇంకా 2 సంవత్సరాలలో ఆయన గద్దె దిగిపోతుందని అడగనన్నా. It's about students' rights we are not getting, and the paper leak, they are not even taking the accountability, and it is an apology first of all. And so yeah, and even after that we are protesting and they are not behaving properly with students even. So yeah, we just want the education minister to take Dharmendra Pradhan to take accountability and also give an apology first of all. वो तो ऐसे बोले तो हमको ये चाहिए कि सब ही चेंज हो, बट वो नहीं हो पाएगा. बट हम एटलीस्ट छोटा चेंज मांग रहे हैं अभी. If one person will resign, other will also have this fear that even if we'll not perform, we'll also have to resign. So at least with that fear, they'll perform something. ఈసారి మోడీజీ ట్వీట్ పెట్టిండు, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ చేస్తాడని. నాకు నమ్మకం లేదు సార్. దాని తర్వాత ఏమంటాడు, మన సల్మాన్ ఖాన్ కూడా ట్వీట్ వేసిండు, నాకు ఆయన పైన కూడా సగం నమ్మకం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్ ద ఓన్లీ రిప్రజెంటేషన్ ఇన్ ఒడిషా. ఆయన దియరని నాకు నమ్మకం ఉంది. బట్ స్టిల్ ఏమన్నా కొంచెం గట్టిగా ట్రై చేసి ఏమన్నా వెనక నుంచి చేస్తే వస్తుందిలే సార్. ఎంతసేపు ఆయనకి ధర్మేంద్ర ప్రధాన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా చదువే రాదు. దాని తర్వాత సైన్ బదులు తంప్రింట్ పెట్టుబడండి పెట్టిస్తాడు. ఎంతసేపు? ఎందుకు మరి నీట్ పేపర్ లీక్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎన్నిసార్లు బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పటికి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో బీజేపీ ఉండి. మరి ఎన్నిసార్లు ఇలాంటి పేపర్ లీక్ అయినాయి వివిధ రాష్ట్రాలలో? 150. అవును సార్, లీక్ అయింది, మనుషులు చచ్చిపోయినా అయిపోయింది. ఇప్పుడు దానికోసం వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రొటెక్ట్ చేసినా వాళ్ళు రారు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అన్న వేరే గవర్నమెంట్ అన్న అకౌంటబిలిటీ తీసుకుంటది కదా, తీసుకోకపోతే ఎట్లా? ఇంకా అంతే, టు బి ఆనెస్ట్. అక్కడ నిజమైన విద్యార్థులు, నిజమైన నిరుద్యోగులు కాదు, అంత విదేశాలకి వెళ్ళి బయట దేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇలా జరుగుతుంది. దేశాన్ని బదలాం చేయడమే వాళ్ళు పనంగా పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న మాటలు. ఇది వాస్తవమేనా సార్?
మీ కొడుకులు కూతుర్లే బయట చదువుకున్నారు సార్, మీరేం చెప్తున్నారు దాని గురించి? మీ బయట మీ కొడుకులు కూతుర్లు మీ పెళ్ళంతా సహా అందరు బయటనే చదువుకున్నారు. మా గురించి ఎందుకంటే మీకు బయట చదువుకున్నా మేము ఇండియన్స్ కాదా? మా దగ్గర ఓటింగ్ హక్కులు ఉన్నాయి, మా దగ్గర ఆధార్ కార్డు ఉంది, మా దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. మా ఇష్టం వల్ల డెమోక్రసీ కదా సార్ ఇది? లేదు, కేవలం ముస్లింలు వచ్చే దేశాన్ని బదలాం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్న మాటలు. నిజమైన ఇండియన్స్ కాదు అంటున్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు వాళ్ళని కూర్చొని థెరపీ తీసుకోమనండి, అర్థమవుతుంది. కొంచెం థెరపీ తీసుకుంటే మైండ్ చల్లగా అవుతుంది. పోయి చల్లచారన్నా ఏమైనా మజ్జిగన్నా తాగండి. చివరిగా చెప్పండి, ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడాలు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? సార్ హిందూ ముస్లిం బై బాయ్ సార్, బై బాయ్. ఢిల్లీలో జరిగిన ఘటనను ఏ విధంగా చూస్తారు మీరు? విద్యార్థులపైన దాడిని చేయలేదు, కేవలం కొంతమంది పైన జరిగిన దాడి అదని చెప్తున్నారు. అంటే వాళ్ళు నిజమైన విద్యార్థులు కాదు, అక్కడ నిజమైన నిరుద్యోగులు కాదు, విదేశాల నుంచి ముస్లిం దేశాల నుంచి వచ్చి దేశాన్ని బదలాం చేయడానికి వచ్చిన వాళ్ళపైన అని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వం చెప్తున్న తీరు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బేసికల్ గా ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అని అంటే ఇప్పుడు అందరూ ప్రొటెస్ట్ లో పర్ఫెక్షనిజం వెతుక్కుంటున్నారు. అంటే ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ అందరూ కాముగా ఉండాలి, ఒక్క స్టూడెంట్ కూడా పోలీస్ కి అగేన్స్ట్ వెళ్ళొద్దు, చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ గానే ఉండాలి అని ప్రొటెస్ట్ లో పర్ఫెక్షనిజం కోరుకుంటున్నారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ పర్ఫెక్షనిజం ఇన్ ప్రొటెస్ట్, గవర్నెన్స్ లో పర్ఫెక్షనిజం అడుగుంటే ఈరోజు ప్రొటెస్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా. సో వాట్ ఐ స్టాండ్ ఇస్ ఫర్, ఇంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు, ఇంత హ్యూజ్ రేంజ్ లో అజిటేషన్స్ గవర్నమెంట్ కి వస్తున్నప్పుడు పర్ఫెక్షనిజం అనేది అడగడం కోరుకోవడం ఇస్ అ బ్లైండ్ థింగ్. ఎందుకంటే ఒక 1000 మంది స్టూడెంట్స్ లో ఒక్కరైనా మనకి యాంటీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు వస్తారు, రాడికల్ వ్యూస్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి మిస్లీడింగ్ ఆలోచనలతో రావచ్చు. నీట్ ప్రొటెస్ట్ అనే కాకుండా వేరే ఆలోచనలతో కూడా 1000 మందిలో ఒకరిద్దరు ఉంటారు. అంత మాత్రాన మనం ప్రతి ఒక్కరి మైండ్ సెట్ వెరిఫై చేసుకొని రండి ప్రొటెస్ట్ కి అని పంపించలేం కదా. మనకి మెయిన్ ముద్ద, మెయిన్ ఫండ్ ఏంది? నీట్ పేపర్ లీక్ ప్లస్ ఇంకా వేరియస్ అదర్ పేపర్ లీక్స్ అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది ఆ విషయం నడుస్తున్నంత కాలం మెయిన్ ఎజెండా అదే ఉంటది. మిగతా ఎజెండాస్ అన్ని పట్టుకొస్తున్నారు అని అంటే ఇట్స్ హ్యూజ్ నేషన్, వేరే ఎజెండాస్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. బట్ వాటిని మనం సైడ్ లైన్ చేయాలి. అది కాకుండా మనకి మెయిన్ ఐడియా ఉన్నంత కాలము దిస్ ప్రొటెస్ట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. యూ షుడ్ ఆల్సో సపోర్ట్ ఇట్. ఇప్పుడు ధర్మేంద్ర రిజైన్ చేస్తే సెంట్రల్ మినిస్టర్ ఈ కేసు పరిష్కారం అయినట్లన్నా? Resignation of course is not an end, but resignation is a beginning of an end. అంటే రిజిగ్నేషన్ ఇప్పుడు మనం ఎందుకు ఇంత గట్టిగా కోరుకుంటున్నాం అంటే రిజిగ్నేషన్ విల్ ప్రూవ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఇప్పుడు ఒక్కసారి కాలేగా, చాలా సార్లు అయింది కదా, చాలా సార్లు అయినా కూడా ఖాళీగా కూర్చుంటే there is no accountability. Citizens గా we are not questioning anything. బట్ ఇప్పుడు ఇంత పెద్ద హ్యూజ్ గా ప్రొటెస్ట్ అవుతుంది కాబట్టి ఇఫ్ we demand for a resignation, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఆ అకౌంటబిలిటీ అనేది తీసుకుంటారు వాళ్ళు. బికాస్ సేమ్ లైక్ ప్రైవేట్ సెక్టర్ లో ఇంటర్న్స్ కి పని చేయకపోతే తీసేస్తారు కదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ భయం ఉంటది కదా. వి షుడ్ వర్క్, అదర్వైజ్ వి విల్ బి టర్మినేటెడ్. ఆ ఐడియాలజీ గవర్నెన్స్ లో కూడా తీసుకురావడానికి రిజిగ్నేషన్ అనేది మెయిన్ ఎజెండా. ఇట్స్ నాట్ లైక్ రిజిగ్నేషన్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని కాదు. వీ హ్యావ్ వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పేపర్ లీక్, బట్ the beginning should be from the resignation. Like the lack of accountability and nonchalantness of the government is strictly should be questioned and handled in a way with the start of resignation from Pradhan. Right. Thank you, madam.